6 ఫీట్ల పైపులు, 4 ఫీట్ల పైపులు, నిలపలు, మొక్కలు, తాళ్ళు అన్ని ఎక్కించేసాము. ఎక్కించేసి తినేసి కరెక్ట్ గా 11 ఒక 20 నుంచి 10 కిలోమీటర్లు అయితే వచ్చాము. వచ్చాకైతే భారీ వర్షం పడుతుంది. మామూలు వర్షం చూడండి ఎలా తడిసింది చూడండి. ఎండ ఫస్ట్ ఎండ మీద పడుకోండి. నేను ఈ ఎండ తడిచిపోవడం వల్ల ఈ ఎండ తీసేసి ఇగో ఈ వైట్ కలర్ షీట్ వేసి వైట్ కలర్ షీట్ మీద అయితే పడుకోండి అనమాట. ఎండ మొత్తం తడిచిపోయాయి, ఏం లేవు అసలు. చూడండి పైపులు కూడా ఏం లేవు, పైపులు కూడా తడిచిపోయాయి. పైపులు మొత్తం ఏం లేవు అసలు. వర్షంకి పట్ట ఉంది కదా పైన బ్లాక్ కలర్, ఆ పట్ట ఉండడం మేము కొంచెం బ్రతికాం. లేకపోతే పట్ట లేకపోతే మొత్తం తడిచి తలెట్టిపోయి అసలు మునిగే వాళ్ళం. ఇది యాక్చువల్గా ఏమైందంటే మా వాడు వద్దు తీసేద్దాం నైట్ గాలి అయితే పడుకున్నప్పుడు అన్నాడు. నేనేదన్నాను ఆ ఒంగోలే వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు అన్నాను వర్షం స్టార్ట్ అయిందిరా బాబు, ఇది ఉన్నాయి లేకపోతే మన మధ్యదారిలో తర్వాత మన పరిస్థితి మామూలు పడదంటే నా మాట వినలేదు వాడు. అయినా సరే నేను నా మాట కొట్టి ఇది ఉంచాను. ఉంచితే సగం దూరం వచ్చినాక వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు ఇది బ్రతికించింది మాకు. అప్పుడు అంతా ఒరే ఇది ఉంచడం మంచి పని అయిందిరా అని. పడుకోండి మా వర్షం. అదే వర్షం ఎలా పడుతుంది చూడండి. మామూలుగా అయితే పడట్లేదు. లారీలు బస్సులు అన్ని అయితే సైడ్కి ఆపేశారు. అలా పడుతుంది వర్షం. ఇంకొక 4 గంటలు ఓపి పడితే తెల్లవారు 6, 7 అయిపోద్ది. తర్వాత వర్షం అప్పుడు స్లోగా తగ్గిపోద్ది. మేమైతే 8, 9కి అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఈ నైట్ మొత్తం ఏమైనా జాగరణ చేస్తుండాలా, కొంచెం నిద్రపోతుండాలా, జాగరణ చేస్తుండాలా, కొంచెం నిద్రపోతుండాలా, తప్పదే ఇంకా. అది ఇగో ఇది నాది ఏరియా, అది మా వాడు. ముంగట డ్రైవర్ వచ్చేసి మా వాళ్ళు ఇద్దరు కూర్చోండ్రు. ఎందుకంటే ఈ వర్షంకి అతను కొంచెం హెవీ డేంజర్ చేస్తాడు డ్రైవరు. తర్వాత అతనికి మళ్ళీ నిద్రగట్టు వచ్చేస్తే పక్కన మా వాళ్ళు ఉంటే మాట్లాడుకొని అలా డ్రైవింగ్ చేయొచ్చు అని మా వాళ్ళు ముంగట కూర్చోండ్రు. అది లెక్క. కింద పడైతే తడుచుకొని తడకుండా అయితే ఇది ఉండడం వల్ల ఎలాగో కష్టపడి అయితే వచ్చేసామన్నమాట గొడానికి హైదరాబాద్. ఇప్పుడు ఏంటంటే డీసీఎంలో ఉండే పైపులు ఇవన్నీ అయితే అన్లోడ్ చేసేసి ఎక్కడి నుంచి ఏంటంటే ఒక 1 గంటకి 2కి అయితే అన్లోడ్ అయిపోద్ది. అన్లోడ్ అయిపోయిన తర్వాత మేము వేరే సైడ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడైతే దిగేసి చాయ్ తాగేసి లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఒంగోలు నుంచి వచ్చిన లోడ్ అయితే గొడవలో అయితే అన్లోడ్ చేసాము. ఇప్పుడు ఏంటంటే టిఫిన్ చేసేసి వేరే సైడ్కి వెళ్ళిపోతాం అనమాట. మొత్తం కథం. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. జై హింద్. ఓకే.